హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కిచెన్ రూమ్లో మనం చూడబోయే వీడియో వచ్చేసి మా వదిన చేసిన పొంగలన్నం. మేమైతే ఆ డిష్ని పొంగలన్నం అంటాం. కేవలం పాలతోనే చేసిన పొంగలన్నం. చాలా వెరైటీగా చేసింది, ఫాస్ట్గా టేస్టీగా, సూపర్ టేస్టీగా చేసింది. ఎలా చేసిందో చూద్దాం. ఆ పొంగలన్నాన్ని ఒట్టి పాలతోనే, కేవలం పాలతోనే చాలా సూపర్ టేస్టీగా, చాలా ఈజీ ప్రాసెస్తో ఎలా చేసిందో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. తను వచ్చేసి గుంటూరులో ఉంటుంది, మా అన్నయ్య వాళ్ళు గుంటూరులో ఉంటారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పేసి తను నా కోసం ఆ రోజు స్వీట్ ఇంకా చాలా ఐటమ్స్ చేసింది. వన్ ఆఫ్ ద ఒకటి ఇది, వాటిలో ఒకటి వచ్చేసి వదిన చేసిన పొంగలన్నం. మనం కూడా నేర్చుకుందాం చూసి. నేనైతే తప్పకుండా ట్రై చేయాలనుకున్నాను. తిన్నాక ఆ టేస్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. తప్పకుండా ట్రై చేస్తాను. ఒక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వీడియోలో మనం చూస్తున్నట్లయితే వదిన ఇక్కడ బియ్యం కడుగుతుంది. తను బియ్యం కడిగే ప్రాసెస్ చూస్తుంటే నాకు పక్క నవ్వు వస్తుంది. ఆ బియ్యం మీద పాపం అనిపిస్తుంది. వాటి పని మామూలుగా పట్ల అట్లా కడిగింది బియ్యాన్ని. తనంతే ఎప్పుడైనా బియ్యం అలా కడుగుతుంది శుభ్రంగా అన్నమాట. అవేంటున్నా రైస్లోనే జీడిపప్పు బియ్యంలో. అయ్యి బుజ్జి ఊరికి ఎత్తుకెళ్ళాయి. ఇక్కడ మనం వీడియోలో చూస్తున్నాం కదా, పాల ప్యాకెట్లు ఎంత చక్కగా కడిగిందో. మనం కూడా ప్రతి ఒక్కళ్ళు అంతే పాల ప్యాకెట్లని శుభ్రంగా కడుక్కోవాలి వాడుకునే ముందు. సరే, పాల ప్యాకెట్లు కడిగింది, మంచి పని. కానీ ఇప్పుడు ఇంకొక పని చేస్తుంది చూడండి. ఆ పనికి మీరు నవ్వుతారో నేర్చుకుంటారో నాకైతే తెలీదు. అదిగో, అంటే ఆ పాల ప్యాకెట్లో ఒక్క బొట్టు కూడా పాలు ఉండకూడదు అనమాట. అవి కూడా వచ్చేసేయాలి బయటికి. ఇప్పుడు ఈ పాలను స్టవ్ మీద పెట్టి మరిగిన తర్వాత ఇందాక కడిగి పెట్టుకున్న బియ్యాన్ని పాలల్లోకి వేసేసింది. నిన్న బిర్యానీ, ఈరోజు బిర్యానీ. అదినా పాలల్లో బియ్యం ఉడికిద్దా? తొందరగా ఉడికిద్దా? నేను ఇంకా ఉడకదేమో. అందరు స్టోర్ బియ్యం అనుకుంటారు పొంగల్ బాగుంటుంది అంటున్నారు. ఏం ఉన్నాయి? కాయల డబ్బా. ఎందుకు యాలక్కాయలు, చెక్క, లవంగాలు ఆ డబ్బాలు తీయంగానే భలే వాసన వస్తుంది కదా. అది కొనుక్కోవాలి బుజ్జి, మర్చిపోయానన్న. అన్నీ వేసుకుంటామే తిరగ మాత్రం డబ్బాలా. తనకి పోపుల డబ్బా అంటే ఇష్టం అన్నమాట. తన దగ్గర పోపుల డబ్బా లేదు, అన్నీ కలిపి ఒక డబ్బాలో వేసుకుని పోపుల డబ్బా అన్నీ చూస్తున్నాం కదా, చిన్న చిన్న డబ్బాల్లో పెట్టుకుంటుంది. తనకి పోపుల డబ్బా కావాలన్నమాట. తను యాలక్కాయల్ని మెత్తగా దంచి ఆ పౌడరు రైస్లో వేసి కలదిప్పింది. బియ్యం మాత్రం పాలల్లో చాలా చక్కగా ఉడికిపోతుంది. బెల్లంను కూడా మెత్తగా దంచుతుంది అన్నంలో కలపడానికి. నువ్వేం లేదు, మాట తప్పుతున్నావు. మాట తప్పేవా నువ్వు? కలర్ చూడు బెల్లం. అదేంటనా ఇక ఇప్పుడు మనకి కమ్మగా గుమ్మగుమ్మలాడే పాలతో పొంగలన్నం రెడీ అయ్యింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.